ఈ లేటరల్ కెనాల్స్ లో మనం అబ్జర్వ్ చేస్తాం. ఇది లేటరల్ కెనాల్ చెప్పుకుంటా. సో దిస్ లేటరల్ కెనాల్ ఈజ్ ఆల్సో కాల్డ్ పూడియల్ కెనాల్. సో దీన్ని మనము పూడియల్ కెనాల్ అంటారు, లేటరల్ కెనాల్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ లేటరల్ కెనాల్ లో ఇక్కడ చూసుకున్నట్టే ఈ లేటరల్ కెనాల్ ఈ సో ఇవి లేటరల్ కెనాల్స్. సో ఈ ఒక సైడ్ ఉన్న ఈ లేటరల్ కెనాల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లేటరల్ కెనాల్ అనేది దేనిలోకి ఓపెన్ అవుతుందంటే ట్యూబ్ ఫుట్ లోకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ట్యూబ్ ఫుట్. ఇలా చూడండి, ఇది ఈ ట్యూబ్ ఫుట్ లోకి ఓపెన్ అయిందన్నమాట. ఇలా ట్యూబ్ ఫుట్ లోకి. సో ఇటు సైడ్ కూడా ఇవన్నీ కూడా అంటే ఈ అన్ని ఆర్మ్స్ లో కూడా లేటరల్ కెనాల్స్ అనేవి ఏమవుతాయంటే దే ఓపెన్ ఇన్ టు ద ట్యూబ్ ఫీట్ అన్నమాట. రెస్పెక్టివ్ ట్యూబ్ ఫీట్ లోకి ఓపెన్ అవుతుంది. సో ట్యూబ్ ఫీట్ లోకి ఓపెన్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఆ మనకి ఆల్టర్నేటివ్ గా అరేంజ్ అయ్యి ఉంటాయని చెప్పాను. అలాగే ఆ మెయిన్ గా ఏంటి అంటే ఆ, ఇవి ఆ, ఈ ట్యూబ్ ఫీట్ లో అబ్జర్వ్ చేసిన ఒక ట్యూబ్ ఫుట్ అనేది చూసుకున్నట్లయితే ఈ నెక్స్ట్ పార్ట్ అనమాట, లాస్ట్ ది ట్యూబ్ ఫుట్ విచ్ ఈస్ ద లాస్ట్ పార్ట్ అని. సో మన వాటర్ వాస్కులర్ సిస్టమ్ లో టెర్మినల్ గా ఉంటుంది చివరిగా. ఈ ట్యూబ్ ఫుడ్ గురించి మనం జనరల్ క్యారెక్టర్ లో డిస్కస్ చేస్తాము, ఎందుకంటే ఇవి మనకి ఎక్స్క్రేషన్ లో హెల్ప్ చేస్తాయి, లోకోమోషన్ లో హెల్ప్ చేస్తాయి, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అన్నమాట, అన్నిట్లో హెల్ప్ చేస్తాయి. అందుకే మనం ట్యూబ్ ఫుట్ అని వచ్చింది చూడండి, పాదము అంటారు ఫుట్. సో వాటర్ అనేది నెక్స్ట్ దీనిలోకి ఎంటర్ అవుతుంది. సో దీనిలో మనకి పార్ట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద పార్ట్స్ అంటే వీటిలో ఉండేటటువంటి పార్ట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఉండేదాన్ని ఏమంటారంటే యాంపుల్లా అంటారు. సో ఇందాక మనం కలెక్టింగ్ అంటే ఐ మీన్ మన మ్యాడ్రిపోరైట్ కెనాల్ దగ్గర కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే కలెక్టింగ్ డక్ట్ కూడా మీకు ఇక్కడ యాంపుల్లాలోకి ఓపెన్ అయిందని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ కలెక్టింగ్ డక్ట్ ఇది యాంపుల్లా. ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ ట్యూబ్ ఫుట్ లో చూసుకున్నట్లయితే దీన్ని పైన ఒక శాక్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని మనము ఏమంటే యాంపుల్లా అంటే శాక్ లైక్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ అనమాట యాంపుల్. ఓకే, అది మనం చెప్పుకుంటాం. యా. సో నెక్స్ట్ యాంపుల్ అనేది ఏం చేస్తుందంటే సో ఇక్కడ ట్యూబ్ ఫుట్ గురించి మాట్లాడాడు. యా. సో an aqueduct dam moves by using many tube feet. సో ట్యూబ్ ఫీట్ ఆధారంగా అది ఒక ఎకానడర్ ఏదైనా అది స్టార్ ఫిష్ అవ్వచ్చు, లేకపోతే సీ కుకుంబర్ అవ్వచ్చు, ఎక్సెప్ట్ క్రైనాయిడ్స్ అన్ని కూడా ట్యూబ్ ఫీట్ ని యూజ్ చేసుకుంటాయి. సో ద ట్యూబ్ ఫీట్ ఆర్ స్మాల్ డెలికేట్ ప్రొజెక్షన్స్ అటాచ్డ్ along the side of a water filled tube called రేడియల్ కెనాల్. సో రేడియల్ కెనాల్ దగ్గర నుంచి ఇవి ఏర్పడతాయి అన్నమాట. అయితే అఫ్ కోర్స్ రేడియల్ కెనాల్ తర్వాత మీకు ఉండే పార్ట్ ఏంటి, రేడియల్ కెనాల్ అనేది ఇది రేడియల్ కెనాల్ అయితే ఇదేంటిది లేటరల్ కెనాల్. సో లేటరల్ కెనాల్ కి చివరన ఉండేటటువంటిది ఇది అంతటిని ఏమన్నా మనం ట్యూబ్ ఫీట్ అని అంటాం. ఇవన్నీ కలిపితే ట్యూబ్ ఫీట్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే ట్యూబ్ ఫీట్ ఎక్స్టెండ్ త్రూ ది స్మాల్ హోల్స్ ఇన్ ద స్కెలిటన్ టు ది అవుట్ సైడ్. సో చిన్న హోల్స్ ద్వారా స్కెలిటన్ నుండి చిన్న హోల్స్ ద్వారా బయటికి తెరుచుకుంటాయి అని చెప్పి. అది ఈ డైగ్రామ్ లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అంటే దీనికి బ్రాడ్ గా లోపల ఉన్న పార్ట్ ని చూపించారు, ఇలా కనిపిస్తుంది. సో యాంపుల్ అనేది కనిపిస్తుంది మనకి. యూ కెన్ ఫైండ్ ద యాంపుల్ అంటే సాటిలైట్ స్ట్రక్చర్ ఆల్రెడీ మీకు చెప్పింది, ఇది యాంపుల్. నెక్స్ట్ ఏంటంటే మజిల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ సో మజిల్స్ అనేవి ఉంటాయి, మజిల్స్ ఉంటాయి ఎందుకంటే కంట్రాక్షన్ రిలాక్సేషన్. అండ్
మనం అబ్జర్వ్ చేసినప్పుడు మజిల్స్ ఫ్యాంపుల్ లాగా చెప్పి ఇది లేటరల్ కెనాల్. చూసుకోండి, లేటరల్ కెనాల్. ఇది రేడియల్ కెనాల్ కదా, రేడియల్ కెనాల్ ఓపెన్స్ ఇంటూ లేటరల్ కెనాల్ ఓపెన్స్ ఇంటూ టూ ఫుట్. టూ ఫుట్ లోని మనకి పార్ట్ ఏంటి, యాంపుల్ అనేది ఒక పార్ట్. దానిలో మనకి ఏం కనిపిస్తున్నాయి, మజిల్స్ ఆఫ్ యాంపుల్లా వాల్. అంటే యాంపుల్లా వాల్ దగ్గర మజిల్స్ ఉంటాయి, కంట్రాక్షన్. ఎందుకంటే వాటర్ అనేది వస్తుంది కదా. సో వాటర్ అనేది దీనికి ఎంటర్ అయినప్పుడు దానికి జస్ట్ కంప్రెస్ అవ్వాలి, అంటే అది చిన్నదిగా మారాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇది 2 ఫీట్ ఇలా ఉంది. సో ఇలా ఉండేటప్పుడు దీనిలోని వాటర్ అనేది ఇలా ఫిల్ అయిపోయింది. ఫిల్ అయిన వాటర్ అనేది డౌన్ కి రావాలి. రావాలంటే ఏంటి హెల్ప్ అవుతాయంటే ఈ మజిల్స్ అనేవి ఆ కంట్రాక్షన్ జరిగినప్పుడు, ఆ యాంపుల్ ఏమవుతుంది, ఇట్ బికమ్స్ ష్రింక్ అన్నమాట. వాటర్ అనేది అప్పుడు అంటే చిన్నదిగా అయిపోతుంది. సో ఆ వాటర్ అనేది నెక్స్ట్ పోర్షన్ దీనిలోకి ఎంటర్ అవుతుంది మనకి. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది 2 ఫుట్ లోకి ఎంటర్ అవుతుంది, అంటే కిందకి డౌన్ కి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ వస్తుంది. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆ మజిల్స్ ఎలా హెల్ప్ చేస్తాయి. సో దీని చుట్టూ కూడాను పెరిటోనియం, పెరిటోనియల్ వాల్ అనేది ఉంటుంది చుట్టుపక్కన. ఇవి యాసికల్స్ అంటాం, చిన్న బోన్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి పక్కన యాంపులకి కింద. ఇది ఎపిడెర్మిస్. నెక్స్ట్ యాంపుల్ ఓపెన్స్ ఇంటూ, దీన్ని పోడియం అంటాం, అంటే పాదముగా చెప్తాము, పోడియం అంటాము. సో ఇక్కడ కూడా మీకు లాంగిట్యూడినల్ మజిల్స్ అనేవి ఉంటాయి. చూడండి, జస్ట్ లాంగిట్యూడినల్ మజిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో లాంగిట్యూడినల్ మజిల్స్ అనేవి కనిపిస్తాయి. దీస్ మజిల్స్ అంటే ఆ, పొడవుగా ఉంటాయి. నెక్స్ట్ ఎలాంగేటెడ్ మజిల్స్. నెక్స్ట్ ఏంటంటే చివరన ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోడియం కి లాస్ట్ లో ఇక్కడ మీకు ఆసికల్ అనేది కనిపిస్తుంది. ఆసికల్స్ అంటారు, అంటే బోన్ లైక్ స్ట్రక్చర్స్, బోనీ స్ట్రక్చర్స్, కాల్షియం కార్బోనేట్ మేడ్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ఇక్కడ మ్యూకస్ గ్లాండ్ అనేది సెక్రెట్ అవుతుంది, అంటే కొంచెం ఈజీగా ఫుట్ అనేది సర్ఫేస్ మీద జారడానికి, అంటే కదలడానికి వీలుగా మ్యూకస్ గ్లాండ్ అనేది మ్యూకస్ ని సెక్రెట్ చేస్తుంది, వాటర్ ని బయటికి పోర్ చేస్తుంది. నెక్స్ట్ దీన్ని లాస్ట్ గా ఓపెన్ అయ్యున్న ఈ పార్ట్ ని మనం ఏమంటాం అంటే సక్కర్ అంటారు. దీన్ని ఏమంటారండి, సక్కర్. సో దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది ట్యూబ్ ఫుట్ అంటారు. సో ట్యూబ్ ఫుట్ లో మనం చూసుకుంటే యాంపుల్ లా కనిపించింది, మజిల్స్ ఆఫ్ ది యాంపుల్ ఆన్ ది వాల్ కనిపించాయి. అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ పోర్షన్ లోని ఇటువైపులా పెరిటోనియం కవర్ చేస్తూ లోపల ఆస్కిల్స్ కనిపించాయి. అలాగే ఎపిడెర్మిస్ కింద కనిపించింది. నెక్స్ట్ ఏమో యాంపుల్ లో పోడియం లోకి ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత లాంగిట్యూడినల్ మజిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. కిందన ఆసికల్స్ అనేవి, సక్కర్ దగ్గర ఆసికల్ ఉంది, మ్యూకస్ గ్లాండ్ ఉంది. మ్యూకస్ గ్లాండ్ అనేది సెక్రెట్ చేసి మ్యూకస్ అనేది లూబ్రికెంట్ గా పనిచేస్తుంది. సో ఈ విధంగా వాటర్ అనేది దీని ద్వారా పాస్ అవుతా ఉంటుంది. సో వాటర్ అనేది ఇలాగ పాస్ అయ్యేటప్పుడు ఈ వాటర్ అనేది ఇలా కిందకి వచ్చేటప్పుడు ఈ వాటర్ అనేది బయటికి ఇలా విడుదలయ్యే క్రమంలో ఈ ట్యూబ్ ఫీట్ అనేది లోకోమోషన్ లో హెల్ప్ చేస్తూ కదలడానికి వీలుగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అది మూవ్ అయ్యేలాగా చేస్తుంది. సో ఇది చూడండి, ట్యూబ్ ఫీట్ ఎలా ఉన్నాయి. చూడండి, నంబర్ ఆఫ్ ట్యూబ్ ఫీట్ యూ కెన్ ఫైండ్. సో నెంబర్ ఆఫ్ ట్యూబ్ ఫీట్ ద్వారా ఈ ట్యూబ్ ఫీట్ సహాయంతో సర్ఫేస్ మీద అది నడవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ట్యూబ్ ఫిట్ చూసారు కదా, అంటే సర్ఫేస్ మీద ఇలాగా జస్ట్ టచ్ చేస్తాయి అనమాట. అన్ని ట్యూబ్ ఫిట్ టచ్ చేసినప్పుడు ఈ మూమెంట్, అంటే ఒక రిథమిక్ మూమెంట్ అనేది వాటిలో వస్తూ జస్ట్ క్రీపింగ్ చేస్తాయి అనమాట. క్రీపింగ్ క్రీచర్స్ లాగా, అంటే సముద్రంలోనే, అంటే సీ వాటర్ లో కూడా రాక్స్ ఉంటాయి కదా. సో ఆ రాక్ మీద, ఆ రాక్స్ మీద జస్ట్ మూవ్ అవ్వడానికి వీలుగా ఈ విధంగా మూవ్ ట్యూబ్ ఫిట్. సో అది ఇక్కడ మౌత్ అనేది ఇక్కడ ఉంది. జస్ట్ యు నో దట్, అంటే దిస్ ఇస్ వన్ ఆర్మ్. మనం ఒక ఆర్మ్ చూపించాం, మౌత్. ఇటువైపు ఒక ఆర్మ్ ఉంటుంది, అటువైపు ఒక ఆర్మ్. 5 సైడ్స్ 5 ఆర్మ్స్ అనేవి ఉంటాయి. ఇది స్టార్ ఫిష్. అదే మనకి సీ కుకుంబర్స్ లో అయితే ఒకటే ఇలాంగేటెడ్ గా మీకు కనిపిస్తుంది. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాము. సో చూడండి,
చూడండి నెంబర్ ఆఫ్ ట్యూబ్ ఫీట్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఒకటే ఇలాంగేటెడ్, దీనిలో ఆర్మ్స్ అనేవి ఏం లేదు, కానీ చూడండి చిన్న టినీ టినీ ట్యూబ్ ఫీట్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఈ ట్యూబ్ ఫీట్ సాయంతో విత్ ద హెల్ప్ ఆఫ్ ది ట్యూబ్ ఫీట్ ఇట్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో చూడటానికి ఇది కుకుంబర్ లా ఉంది కాబట్టి దీన్ని సీ కుకుంబర్ అని అంటారు. సైనైడ్స్ లో మాత్రం అవి సెడెంటరీ ఫార్మ్స్ కాబట్టి వాటికి ఎటువంటి ఎసెన్షియాలిటీ అనేది లేదు. యా, నెక్స్ట్ ఏంటంటే అయితే మనకి ఇందాల మనం చెప్పుకున్న వాటిలో ఏంటంటే మజిల్స్ ప్లే కీ రోల్ ఇన్ మూమెంట్ ఆఫ్ ట్యూబ్ ఫీట్ అని చెప్పి. సో మజిల్స్ చెప్పుకున్నాం. అంపుల్ల దగ్గర చూడండి, వీటిని సర్క్యులర్ మజిల్స్ అంటారు. సర్క్యులర్ మజిల్స్, సర్క్యులర్ మజిల్స్. అలాగే ఇక్కడ మనకి పోడియం దగ్గర ఉండేటటువంటి మనం ఏమన్నా లాంగిట్యూడినల్ లాంగిట్యూడ్ లాంగిట్యూడినల్ మజిల్స్ గా చెప్తాం. ఓకే. సో ఆ విధంగా మనం చెప్పి జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంట్రాక్షన్, లాంగిట్యూడినల్ మజిల్ ఇవి కంట్రాక్షన్ ద్వారా సో మూమెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఆంపుల్లాకి అదే విధంగా ఐ మీన్ ఇక్కడ చూడండి లాటరల్ కెనాల్ కి అలాగే యాంపుల్ ఆఫ్ ది ట్యూబ్ కి మధ్యలో, సో బిట్వీన్ ఇంటర్నల్లీ బిట్వీన్ ది యాంపుల్ ఆఫ్ ది ట్యూబ్ ఫుట్ అండ్ ఆల్సో ది లాటరల్ కెనాల్ దెర్ ఈస్ ఎ వాల్వ్. సో ఒక వాల్వ్ అనేది వాటర్ అనేది కంటిన్యూస్ గా ఫ్లో అయిపోకుండా అంటే ప్రెజర్ అనేది ఎక్కువ పడకుండా జస్ట్ రెగ్యులేట్ చేస్తుంది. సో వెన్ ద ampulla is full, then the valve is automatically it gets closed to prevent the entry of the water from the lateral canal into the ampulla of the tube. సో అలా ఆపివేస్తుంది. సో అందువల్ల ఏంటంటే అది అంత ఫ్లో అనేది ఉండకుండా జస్ట్ కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే వాటర్ వాస్కులర్ సిస్టమ్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ లేదా అంబులాక్రల్ సిస్టమ్ లేదా వాటర్ కరెంట్ సిస్టమ్ ఇన్ ఎకాండెమిక్స్ లో చూసుకుంటే ఇట్ హెల్ప్స్ ఇన్ లోకోమోషన్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద క్యాప్చరింగ్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్, ఇట్ హెల్ప్స్ ఇన్ ఎక్స్క్రిషన్, హెల్ప్స్ ఇన్ reproduction. So whatever, so all the vital functions which are performed by the uh, water vascular system exclusively present in condenser. అది మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే మనకి ఎఖైనోడర్మ్స్ లో చూసుకున్నట్టే సో ఇక్కడ ఎక్స్ట్రా ఓరల్ డైజెషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రిడేటర్ సంథింగ్ సమ్ ఆర్గానిజం అనేది ఇలా వచ్చింది. జస్ట్ సీ వాటర్ లోని జస్ట్ ఏంటంటే ఇది మూవబుల్ గా ఉంది, అంటే ఏంటంటే ఈజీగా మూవ్ అయిపోతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి సీ వాటర్ లో ఈజీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు స్టార్ ఫిష్ లైక్ ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే దే ప్రిఫర్ ఎక్స్ట్రా ఓరల్ డైజెషన్. సో ఎక్స్ట్రా ఓరల్ డైజెషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది గట్, అంటే ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్. సో డైజెస్టివ్ సిస్టమ్ వాటికి సంబంధించిన ఇంటర్నల్ పార్ట్ అంతటిని కూడా బయటికి జస్ట్ ఏం చేస్తాయంటే ఎజెక్ట్ చేస్తాయి, అంటే లిటరల్ గా చెప్పాలంటే స్పిట్ చేస్తాయి, అంటే ఉమ్మినట్టుగా బయటికి వదులుతాయి అనమాట. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తాన్ని దీని మీద వదులుతాయి. సో ఇలా రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రిడేటర్ మీద అది పడి అక్కడ డైజెషన్ అనేది ఏం జరుగుతుంది, ఆ ఎంజైమ్స్ ఉంటాయి కదా, ఈ గట్ ద్వారా ఉన్న ఎంజైమ్స్ అన్ని కూడా ఆ ప్రే మీద పనిచేసి, ఆ ప్రే అంటే ఆ యొక్క ఆహారం మీద పనిచేసి ఈ ఫుడ్ మెటీరియల్ కాస్త ఏమవుతుంది, అది మనకి డైజెస్ట్ అయిపోతుంది. సో ఇలా డైజెస్ట్ అయిపోతుంది. సో ఈ ఈ ఫుడ్ మెటీరియల్ ఏం చేస్తాయంటే
ఇవి తర్వాత ఇలాగా కన్జ్యూమ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇవి కన్జ్యూమ్ చేసుకుంటాయి అన్నమాట. ఇది స్టార్ ఫిష్ లాంటివన్నీ ఎకండెమ్స్ అవి లోపలికి ఆహారాన్ని సో ఈ విధంగా ఫుడ్ తీసుకుంటుంది. సో ఎక్స్ట్రా వారల్ డైజెషన్ అంటే ఇట్ ఈస్ లైక్ దట్ అన్నమాట. సో ఆ విధంగా ఎక్స్ట్రా వారల్ డైజెషన్ అనేది జరుగుతుంది. అయితే ఇదే ఇంకొక కేసులో సీ కుకుంబర్స్ వంటి వాటిలో చూసుకున్నట్లయితే మనకి ఈ విజరేషన్ అనేటటువంటి స్పెషల్ టెక్నిక్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ థింగే, లోపల ఉన్న బాడీ పార్ట్స్ ని బయటికి విడిచిపెట్టడం. ఈ విజరేషన్. సో ఈ విజరేషన్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అంటే, సో ఇంటర్నల్ గా ఈ విధంగా డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది ఉంది. సో ఈ విధంగా ఉండేటప్పుడు ఆ ఇది మనకి ఎలిమెంటరీ కెనాల్ సీస్ కుకుంబర్స్ లో ఎక్కువ కనిపిస్తుంది. సేమ్ ఇందాక చెప్పినట్టే ఇది ఎక్స్ట్రా ఓరల్ డైజెషన్ కాదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ సో క్రాబ్ అనేది ఒక ప్రిడేటర్ దేనికి, సీ కుకుంబర్. సో సీ కుకుంబర్ కి క్రాబ్ అనేది ఏం చేస్తుంది అంటే జస్ట్ దాని ఫుడ్ మెటీరియల్ కాబట్టి ఇది మనకి సీ కుకుంబర్ ఈ విధంగా ఉంటుంది మనం చూసుకున్నట్లయితే. ఎందుకంటే యాంటీరియర్ పోస్టీరియర్ రీజియన్స్ దీనిలో ఉంటాయి, ఇలా ఉంటుంది సీ ఇలా ఇలా ఉంటుంది. సో దీన్ని ఇది తిందామని వచ్చింది అనుకుంది. సో జస్ట్ ఇట్ వాంట్స్ టు ఫీడ్ ఆన్ దిస్ సీ. సో సీ కుకుంబర్ ఏం చేస్తుంది, సీ కుకుంబర్ ఏం చేస్తుంది ది సీ కుకుంబర్ ఇట్ ఎజెక్ట్స్ ఇట్స్ గట్ అవుట్ సైడ్. చూడండి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఆ, మనకి గ్రాడ్యువల్ గా ఇది ఫస్ట్ డయాగ్రామ్ లో ఎలిమెంటరీ కెనాల్ అనేది ఈ విధంగా ఉంది. సో తర్వాత ఏమవుతుందంటే ఎలిమెంటరీ కెనాల్ ని జస్ట్ ఇలాంగేటెడ్ గా చేస్తుంది, అంటే స్టిఫ్ గా స్ట్రైట్ గా చేస్తుంది, స్ట్రైట్నింగ్ అన్నమాట. సో స్ట్రైట్నింగ్ అనేప్పుడు ఈ మొత్తం బాడీ పార్ట్స్ అన్ని కూడా ఇలా ఎలివేట్ అవుతుంది చూడండి. సో అవుట్ సైడ్ అంటే బయటికి ఇలా వస్తాయి, వచ్చిన తర్వాత ఈ పార్ట్ అనేది కట్ అయిపోయింది, కొంత పార్ట్ అనేది ఇలా బయట విడిచిపెట్టేస్తుంది. సో విడిచిపెట్టినప్పుడు ఏంటి, జస్ట్ సిక్కుంబర్ ఇట్ వాంట్స్ టు స్కేర్ ద ప్రిడేటర్, అంటే శత్రుజీవిని భయపెట్టేలాగా అది ఆ విధంగా విడిచిపెట్టేస్తుంది. సో ఆ విధంగా అది విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ క్రాబ్స్ అనేవి ఆ బయటపడినటువంటి ఎలిమెంటరీ కెనాల్ ని యూజ్ చేసుకోవచ్చు ఆహారంగా, లేదా ఇవి భయపడి అంటే ఇఫ్ దే గెట్ స్కేర్డ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎజెక్షన్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్, సో దే రన్ అవే. సో అవి వెళ్ళిపోతాయి. సో అప్పుడు అలాగే ఒక డిఫెన్సివ్ మెకానిజం గా కూడా పనిచేస్తుంది. ఇందాక మనం చెప్తుంది ఏంటంటే దట్ ఈస్ వాట్ ఎక్స్ట్రా ఓరల్ డైజెషన్. సో ద డైజెషన్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద బాడీ, దట్ ఈస్ వాట్ ఎక్స్ట్రా ఓరల్ డైజెషన్ అంటే. The digestive elementary canal and all these things of the parts of the elementary canals, they are come out, and also the digestive enzymes which act on the particular prey, particular food material outside. So they digest them outside, and after the digestion process, completion of the digestion process, the starfish like echindam, they consume the food material outside. సో దే డూ ఇంటేక్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్, లోపలికి తీసుకుంటారు. అదేంటి ఎక్స్ట్రా ఓరల్ డైజెషన్. ఇది అన్ని ఎకండర్మస్ ఆల్మోస్ట్ ఇది పెర్ఫామ్ చేస్తాయి. కానీ ఈ విజరేషన్ ఈజ్ అ ప్రాసెస్. ఈ విజరా, ఈ మీన్స్ అవుట్, ఈ మీన్స్ అవుట్, విజరా మీన్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్, అంటే బయటికి ఇంటర్నల్ ఆర్గాన్స్ బయటికి ఇలాగా వెదజల్లడం. ఇదేంటి డిఫెన్సివ్ మెకానిజం టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ద ప్రిడేటర్స్. సో దీన్ని ఈవేషరేషన్ అంటారు. ఎస్పెషల్లీ సీ కుకుంబర్స్ ఆఫ్ ది కంటెమ్స్ పెర్ఫార్మ్ అండ్ ఎగ్జిబిట్ దిస్ కైండ్ ఆఫ్ ఈవేషరేషన్ ప్రాసెస్. సో అది మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మెకానిజం ఆఫ్ వాటర్ కరెంట్ ఇన్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ చూసుకుంటే, వాస్కులర్ అంటే సర్క్యులేషన్. సో వాటర్ అనేది ఫస్ట్ దేనిలోకి ఎంటర్ అయిందండి, మ్యాట్రిపోరేట్ లోకి ఎంటర్ అయింది.
then it enters Pampula, then it leads to the stone canal. Stone canal anna madreporate canal anna okay. Then it leads to ring canal, then radial canal, then tube foot, then sorry, yeah, radial canal opens into lateral canal, then it leads to the tube foot. Tube foot finally it releases the water outside. So thereby the locomotion occurs through this mechanism. So ఈ విధంగా వాటర్ మెట్రోపోరైట్ యాంపులా స్టోన్ కెనాల్ ఆర్ మెట్రోపోరైట్ కెనాల్ రింగ్ కెనాల్ రేడియల్ కెనాల్ lateral canal two foot exterior again water enters the metroporit. It's a continuous process. So whenever the locomotion occurs, I mean the requirement of the locomotion has to demand in Ekhan dams definitely. So this water vascular system is required to perform such locomotion. The locomotion it is not only for the process of locomotion, it is also helpful. The water vascular system is also helpful in many functionalities. I mean, means reproduction, excretion, so all those vital functions. So the inner wall of the water vascular canals are provided with cilia. So మనం లోపల మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి సీలియా అనేవి కనిపిస్తాయండి. అంటే ప్రతి స్ట్రక్చర్ లో కూడా మనకి ఈ లోపల సీలియా అంటే చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ మనకి మనం అబ్జర్వ్ చేస్తే మనకి పారామీషియం లో ఏ విధంగా కనిపిస్తా ఉంటాయో సో అటువంటివి ఈ లోపల మనకి సీలియా అనేవి కనిపిస్తాయి. సో దట్ ఈస్ ద మెకానిజం హావ్ టు అండర్స్టాండ్. సో ఈ లోపల సీలియా అనేది ఇలా ఇలా సీలియా ఎక్కడికక్కడ సీలియా అనేది ఇలా ఉంటాయి లోపల ఇంటర్నల్. సో cilia are present. Next, the beating of cilia causes the seawater enters through the madrepore. సో madreporate ద్వారా వాటర్ అనేది ఎంటర్ అవడం cilia help చేస్తాయి. సో ఫైనల్ గా ఇవన్నీ కూడా ట్యూబ్ ఫిట్ కి జరిగి ఈ మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఇది మనం జనరల్ క్యారెక్టర్స్ లో పార్ట్ గా చెప్తాం. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ మైక్రోనోడమ్స్. నెక్స్ట్ లోకోమోషన్ లో మనము చూసింది లోకోమోటరీ ఆర్గనల్స్ గురించి చూసాం. జస్ట్ నెక్స్ట్ ఏంటి జనరల్ క్యారెక్టర్స్ లో మనం డిస్కస్ చేయాలి. సో సిమెట్రీని మనం అబ్జర్వ్ చేసినప్పుడు బైలేటరల్ సిమెట్రీ అనేది జువెనైల్స్ లో కనిపిస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. ద బైలేటరల్ సిమెట్రీ సీన్ ఇన్ జువెనైల్స్. జువెనైల్స్ అంటే లార్వల్ ఫార్మ్స్. సో లార్వల్ ఫార్మ్స్ లో మీకు బైలేటరల్ సిమెట్రీ bilateral symmetry is seen in larval forms. Seen in larval forms. అయితే మరి నెక్స్ట్ మరి అడల్ట్ ఫార్మ్స్ లో ఏం కనిపిస్తుంది అంటే రేడియల్ రేడియల్ సిమెట్రీ అంటారు, లేదా రేడియల్ సిమెట్రీ అనొచ్చు, లేదా దీన్ని మనం చూసుకున్నట్టయితే పెంటా రేడియల్ సిమెట్రీ చెప్తాము. ఎందుకంటే 5 ఆర్మ్స్ మోస్ట్లీ ఉంటాయి కాబట్టి. పెంటా రేడియల్ సిమెట్రీ సో అనేది కనిపిస్తుంది. సో అడల్ట్స్ లో ఆ విధంగా కనిపిస్తుంది సిమెట్రీ అని. రేడియల్ ఆర్ పెంటా రేడియల్ సిమెట్రీ ఇన్ అడల్ట్స్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ సెగ్మెంటేషన్ అనేది జనరల్ గా మనం చూసుకున్నట్లయితే సెగ్మెంటేషన్ అనేది ఆబ్వియస్ గా దీనిలో కనిపించదండి. జనరల్ గా కనిపించదు సెగ్మెంటేషన్ అనేది. దేర్ ఈజ్ నో సెగ్మెంటేషన్. మరి నెక్స్ట్ ఏంటంటే బాడీ వాల్.
సో బాడీ వాల్ చూసుకున్నట్లయితే ఆబ్వియస్ గా మీకు తెలుసు 3 లేయర్స్ ఉంటాయి. సో ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్. అలా ఉన్నట్లయితే మనం ఏమంటాం? ట్రిప్లోబ్లాస్టిక్. సో ఎకండెమ్స్ ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్ ఫార్మ్స్. ట్రిప్లోబ్లాస్టిక్ ఫార్మ్స్. అలాగే సీలోమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సీలోమ్ అనేది సీలోమ్ అనేది ఉంటుంది వీటిలో చూసుకుంటే వాట్ కైండ్ ఆఫ్ సీలోమ్ బాడీ క్యావిటీ అనేది ఉంటుంది. వీటిలో ఎంట్రోసీలోమ్ అనేది కనిపిస్తుంది. ఎంట్రోసీలోమ్ కనిపిస్తుంది. అంటే అవుట్ పాకెటింగ్స్ ఆఫ్ ది archenteron, mesodermal archenteron, so causes the formation of the coelom in particular echandrum. So that kind of coelom is called enterocoelom, which is a true coelom. Why? Because the origin which is associated with the mesoderm, so that it is called true coelom or eucoelom. అది ఎంట్రోసీలం కనిపిస్తుంది. నెక్స్ట్ దీనిలో మనకి డైజెస్టివ్ సిస్టమ్ తీసుకున్నట్లయితే కంప్లీట్ గా ఉంటుంది. కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్. అలాగే ఈ విజరేషన్ అనేది ఇందాక చెప్పుకున్నాము. ఎక్స్ట్రా ఓరల్ డైజెషన్ అనేది కూడా మనము డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎక్స్ట్రా ఓరల్ డైజెషన్ అనేది చెప్పుకున్నాం. ఈ విజరేషన్ అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇకాండమ్స్ లో రెస్పిరేటరీ సిస్టమ్ చూసుకుంటే, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది మనకు వాటర్ వాస్కులర్ సిస్టమే ఇట్ పెర్ఫార్మ్స్ రెస్పిరేషన్. అయితే దీంతో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అనేవి మనకి పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. అవి ఒకసారి చూద్దాం. Sorry, students, I forgot to mention specialized structure in echinoderms, especially sea urchins లో చూసుకుంటే అరిస్టాటిల్ లాంథర్న్ అనేది కనిపిస్తుంది. అరిస్టాటిల్ లాంథర్న్. సో ఏంటి అండి ఈ అరిస్టాటిల్ లాంథర్న్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బక్కల్ క్యావిటీ ఆఫ్ ది సీ అర్చిన్స్. సీ అర్చిన్స్ ఎస్పెషల్లీ అర్చిన్స్ లో అంటే ఎఖనాయిడియాకి చెందినటువంటి క్లాస్ లో ఎఖైండర్మ్స్ లో ఎఖనాయిడియాలోని సీ అర్చిన్ అనేటటువంటి ఆర్గానిజమ్స్ లో ఒక 5 టీత్ స్ట్రక్చర్ అనేది చూడడానికి ఒక లైట్ లాగా అంటే ఒక లాంథర్ లా కనిపిస్తుంది. సో దట్ ఇట్స్ కాల్డ్ అరిస్టాటిల్ లాంథర్. సో దీనిలో మనకి ఏంటంటే ఇది ఒక రాస్పింగ్ స్ట్రక్చర్ అని చెప్పవచ్చు. అలాగే ఇది ఏదైనా డిగ్ చేయడానికి ఎక్స్కవేట్ అంటే ఏదైనా తవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అ డెంటల్ ఆపరేటర్స్ విచ్ ఆల్సో మేబీ వేనమస్ అంటే విషపూరితమై ఉండొచ్చు శత్రుజీవికి. The teeth of Aristotle lanthan also typical extruded to scrap algae అంటే ఆల్గేని స్క్రాప్ చేయడానికి తీయడానికి అంటే దాన్ని జస్ట్ పీకడానికి అండ్ అదర్ ఫుడ్ ఫ్రమ్ ద రాక్స్. సో రాక్స్ మీద ఫుడ్ ని పెకిలించడానికి అంటే జస్ట్ ఎక్స్కవేట్ చేయడము అదే విధంగా స్క్రాప్ చేయడము దాన్ని పుల్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాం. అలాగే షార్ప్ గా ఉంటున్నాం. So some sea urchins can excavate hiding places and corals or rock, even steel. స్టీల్ కూడా ఈ తొలిచేటటువంటి డిగ్ చేసేలాగా వాటిని బైట్ చేసే తట్టి షార్ప్ గా ఉంటాయి అన్నమాట ఈ టీత్. వీటిని అరిస్టాటిల్ ఆంథర్ అంటాము. ఇది అన్ని ఎకండెమ్స్ లో కనిపించదు. ఓన్లీ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ప్రెసెంట్ ఇన్ సీ అర్చిన్స్ అనమాట. సో ఇది డైజెస్టివ్ సిస్టమ్ లో పార్ట్ గా వస్తుంది కాబట్టి ఇది చెప్పడం జరిగింది. బక్కల్ క్యావిటీ ఆఫ్ ది ఆర్ ఓరల్ క్యావిటీ ఆఫ్ ది sea urchins, you can observe the Aristotle anther. It's a rasping structure which is useful for the excavation and also it is useful to scrap the algae and other food materials from the rocks. Yeah. Next, మనం రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుతాం. సో రెస్పిరేటరీ సిస్టమ్ ని అబ్జర్వ్ చేసినప్పుడు సో రెస్పిరేటరీ సిస్టమ్ అనేది వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది ఎక్కువగా పెర్ఫామ్ చేస్తుంది. ఎస్పెషల్లీ మనకి కైనాయిడియా అంటే సీ లిల్లీస్ లోని ఆ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ద కేస్ ఆఫ్ ఆస్ట్రాయిడియా. ఆస్ట్రాయిడియా అంటే ఏం చెప్తాం మనం? స్టార్ ఫిషెస్ అని చెప్తాం ఆస్ట్రాయిడియా. సో వాటిలో మనకి స్టార్ ఫిషెస్ లో ఈ విధంగా డెర్మల్ పాప్యుల్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి రెస్పిరేషన్ ని పెర్ఫామ్ చేస్తాయి. అలాగే ఒఫీరా ఐడియాలో చూసుకున్నట్లయితే జెనిటల్ బర్స అంటాం. ఒఫీరా ఐడియాలో జెనిటల్ బర్స ఆరు ఉంటుంది. ఆరు ఇక్కడ ఆరు తెలుసుకోండి మరి తప్పదు. సో జస్ట్ బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ డి ఉంది కదా. సో అన్నిట్లో డి ఉన్నాయి బట్ సో ఏదో ఒక వన్ గుర్తు అనేది పెట్టుకోవాలి.
ఖచ్చితంగాను జస్ట్ ఐడెంటికల్ మార్క్ పెట్టుకోవాలి, బై హార్ట్ చేయాలి. సో ఆస్ట్రాయిడియాలో చూసుకుంటే డెర్మల్ పాప్యులే అనేది రెస్పిరేటరీ స్ట్రక్చర్స్. ప్యూర్ ఐడియా అంటే సర్పెంట్ స్టార్స్ అని చెప్పాము కదా, వాటిలో చూసుకున్నట్లయితే జెనిటల్ బర్సా. రికెన్ ఐడియాలో చూసుకున్నట్లయితే పెరిస్టోమియల్ గిల్స్ అనేవి ఉంటాయి. అంటే సియర్చన్స్ ఇందాక చెప్పాం కదా, అరిస్టల్ లాంటి. అలాగే హోలోథొరైడియాలో చూసుకున్నట్లయితే రెస్పిరేటరీ ట్రీస్ అండి. వెరీ ఇంపార్టెంట్ అంటే రెస్పిరేటరీ ట్రీస్ అనేవి కనిపిస్తాయి. సో చూడడానికి ప్లాంట్ స్ట్రక్చర్స్ లో కనిపిస్తాయి. సో అందువల్ల ఆ విధంగా అది మనం చెప్తాం. ఇది రెస్పిరేటరీ సిస్టమ్. నెక్స్ట్ చూసినట్లయితే సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్ సో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది? సో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది యూజువల్ గా నాట్ దట్ మచ్ డెవలప్, బట్ రెడ్యూస్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ రెడ్యూస్. సో ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై వాటర్ వాస్కులర్ సిస్టమ్. బట్ దీనిలో మనకి సర్కం ఓరల్ రింగ్ రేడియల్ నర్వ్స్ ఆర్ ప్రజెంట్ వితౌట్, ఐ మీన్ దీనిలో చూసుకున్నట్లయితే అంటే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది నాట్ దట్ మచ్ వెల్ డెవలప్. సో దీనిలో మనం సో ఎకండెమ్స్ లో చూసుకుంటే ఎకండెమ్స్ పొసెస్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, అంటే రెడ్యూస్ అయి ఉంటుంది బట్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ విచ్ క్యారీస్ ఫ్లూయిడ్, fluid that does become exposed to the external environment. Fluid is exposed to the external environment through the cilia, which are small hair-like structures. Tube feet are another location where gas exchange takes place. సో గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేది మన ట్యూబ్ ఫీట్ ద్వారా జరిగిపోతుంది కాబట్టి, సో దీంట్లో అంతగా మనకి సర్క్యులేటరీ సిస్టమ్ లో చెప్పడానికి ఏమీ లేదండి. సో హార్ట్ టు బ్లడ్ వెజల్స్ అనేవి ఆబ్సెంట్ అయ్యి ఉండడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డిస్కస్ చేసాము. సో రెస్పిరేటరీ సిస్టమ్ లోని ఆ, మనకి ఈ డెర్మల్ పాప్యులే అని చెప్పాం కదమ్మా. ఈ డెర్మల్ పాప్యులేని డెర్మల్ బ్రాంకీ అని కూడా అంటారు. డెర్మల్ బ్రాంకీ, డెర్మల్ బ్రాంకీ అని కూడా అంటారు. సో అలాగే ఈ రెస్పిరేటరీ ట్రీస్ ని క్లోయికల్ ట్రీస్ అని కూడా అంటారు. క్లోయికల్ ట్రీస్ ఆర్ క్లోయికల్ రెస్పిరేటరీ ట్రీస్ అని కూడా అంటారు. రెస్పిరేటరీ ట్రీస్ అని అంటారు. సో క్లోయికల్ రెస్పిరేటరీ ట్రీస్ అని. సో ఈ విధంగా మనకి సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్క్యులేటరీ సిస్టమ్ డిస్కస్ చేసేస్తున్నాం. టు సెగ్మెంటల్ సెగ్మెంటెడ్ గా వెళ్ళేటప్పుడు మనకి ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది మనం డిస్కస్ చేయాలి. అయితే బిఫోర్ డిస్కస్ దట్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, ఈ సర్క్యులేటరీ సిస్టమ్ లోనే కొన్ని రెస్పిరేటరీ పిగ్మెంట్స్ అనేవి కనిపిస్తాయి. సో రెస్పిరేటరీ పిగ్మెంట్స్ అనేవి స్పెషల్ గా అంటే కొంచెం వీటిలో కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే ఎకాండమ్స్ మనకి ఇఖైనోక్రోమ్, క్రోమ్ అనేటటువంటి రెస్పిరేటరీ పిగ్మెంట్స్ కొన్నింటిలో మనకి కనిపించడం అనేది జరుగుతుంది. సో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ని హేమల్ సిస్టమ్ అంటారండి. హేమల్, హేమల్ అండ్ పెరీ హేమల్ సిస్టమ్ గా చెప్తారు. హేమల్ అండ్ పెరీ హేమల్ సిస్టమ్ గా చెప్తారు.
ఇది సైనసెస్ తో ఉంటుంది అనమాట. సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఖాళీ ప్రదేశాలతో చిన్న చిన్న సెల్స్ తో ఉంటుంది. ఇప్పుడు హ్యూమన్ సిస్టమ్ అని కూడా అంటారు. ఇది ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్ గా చెప్పొచ్చు. సో హ్యూమన్ సిస్టమ్ ఏంటంటే ఇట్స్ ఎ నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్స్ that travel through the body carrying fluid, and it functions as a way for the animal to exchange gases such as oxygen and carbon dioxide. సో ట్యూబ్ ఫీడ్ ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ జరుగుతుంది. కైండ్ ఆఫ్ సిస్టమ్ ఇస్ కాల్డ్ థేమల్ సిస్టమ్ గా మనము చెప్తాం. ఇది కూడా మనకి ఎకండెమ్స్ లోనే ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తుంది. సో ఎక్స్క్రేషన్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఆ, ప్రత్యేకమైన ఎక్స్క్రేటరీ స్ట్రక్చర్స్ అనేవి ఏం లేవు, కానీ ఆ సింపుల్ డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. మెయిన్ గా సింపుల్ డిఫ్యూజన్ అనేది జరుగుతుంది, కనిపిస్తుంది. సింపుల్ డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. అయితే ఆ సింపుల్ డిఫ్యూజన్ హెల్ప్ చేసేవి ఏంటి అంటే మనకి ట్యూబ్ ఫీట్ అని ట్యూబ్ ఫీట్ అనేవి హెల్ప్ చేస్తాయి. వాటర్ వాస్కులర్ సిస్టమ్ లో ఇది జరుగుతుంది. నెక్స్ట్ దీస్ ఆర్ అమోనోటెలిక్ ఫార్మ్స్, ఎందుకంటే ఆక్వాటిక్ ఫార్మ్స్ కాబట్టి ఇవి అమోనోటెలిక్ ఫార్మ్స్ గా మనము చెప్తాము. ఆ, ఇంకా వీటిలో ఎక్స్క్రేషన్ లో పార్ట్ లో మనం చెప్పుకునేటప్పుడు అంటే దీనిలో ప్రత్యేకంగా ఎక్స్క్రేషన్ గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. నెక్స్ట్, సో మస్కులో స్కెలిటల్ సిస్టమ్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది దీంట్లో ఉంది. ఇన్ ద సేమ్ టైం మనం నర్వస్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తే ఫర్దర్ గా నర్వస్ సిస్టమ్ మాట్లాడాలి. ఆ, మనకి నర్వస్ సిస్టమ్ అనేది రెడ్యూస్ అయి ఉంటుంది, కానీ ఎపిడెర్మిస్ లోకి ఎంబెడెడ్ అయి ఉంటుంది. అంటే నర్వస్ సిస్టమ్ ఈజ్ ఎంబెడెడ్ ఇంటూ ద ఎపిడెర్మిస్ ఆఫ్ ది ఎకండెర్మిస్ అనమాట. అది వీటి యొక్క ప్రత్యేకత అనమాట. చొచ్చుకుపోతుంది అనమాట, లోపలికి దిగబడి ఉంటుంది అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఈస్ ప్రెసెంట్ అని దీనిలో చూసుకున్నది. నెక్స్ట్ దీనిలో మనకి పెరి ఓరల్ నెర్వ్ రింగ్ ఉంటుంది. అలాగే కొన్ని రేడియల్ నెర్వ్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే నెర్వ్ నెట్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి. సో మనకి పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ లో భాగంగా ఉంటుంది. అలాగే కొంతవరకు అంటే నెర్వ్ గ్యాంగ్లియా అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి, కానీ నర్వస్ సిస్టమ్ అనేది అంటే పూర్లీ డెవలప్డ్ అనమాట. పూర్లీ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎకండెమ్స్. అలాగే దీనిలో బ్రెయిన్ ఈజ్ ఆబ్సెంట్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బ్రెయిన్ ఈజ్ ఆబ్సెంట్, బ్రెయిన్ ఉండదు, బ్రెయిన్ ఆబ్సెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా దీనిలో మనకి సెన్స్ ఆర్గాన్స్ కూడా అంతగా డెవలప్ లేదన్నమాట, పూర్లీ డెవలప్. సో చాలా పూర్లీ డెవలప్డ్ సెన్స్ ఆర్గాన్స్ అంతగా అభివృద్ధి చెందలేదండి ఇవి. నెక్స్ట్, వీటిలో మనకి కొంతవరకు సెన్స్ ఆర్గాన్స్ అంటే ఒకవేళ ఉన్నట్లయితే టాక్టైల్ ఆర్గాన్స్ అని చెప్పేసి రుచిని తెలుసుకోండి టేస్ట్ కోసం. అలాగే కీమో రెసెప్టార్స్, టెర్మినల్ టెంటికల్స్, ఫోటో రెసెప్టార్స్, స్టాటోసిస్ట్ కొంతవరకు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే రిప్రొడక్షన్ కి వద్దాం. సో ఫైనల్ స్టేజ్ ఆఫ్ జనరల్ క్యాట్స్ చూసుకుంటే రిప్రొడక్షన్. సో రిప్రొడక్షన్ లో మనకి సో ఇవి బేసిక్ గా యూనిసెక్షువల్ ఫార్మ్స్. అంటే సెక్సెస్ ఆర్ సెపరేట్, కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సెక్షువల్ డైమార్ఫిజం అనేది వీటిలో కనిపించదు. అంటే సెక్సెస్ ఆర్ సెపరేట్, రెండు వేరు వేరుగా ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్. కానీ ఆ, ఏది మేలు ఏది ఫీమేల్ అనేది ఐడెంటిఫికేషన్ అనేది చాలా కష్టంగా ఉంది. సో అది ఇంపార్టెంట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అది.
నెక్స్ట్ ఇంకా వీటిలో ఏంటంటే సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే సెక్షువల్ జరగదు, సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. అలాగే ఫెర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్ అండి, ఎందుకంటే వాటర్ మీడియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్. అది గుర్తుంది, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అంటే యూనిసెక్షువల్ ఫార్మ్స్ అంటాం. యూనిసెక్షువల్ ఫార్మ్ నే మనం డయేషియస్ అంటారు, హ్యాప్రోడైట్ అంటారు. ఆ, అలాగే నెక్స్ట్ ఏంటంటే వీటిలోని సెక్షువల్ రిప్రొడక్షన్ మాత్రమే కల్పిస్తుంది. సో ఇండైరెక్ట్ డెవలప్మెంట్, ఇండైరెక్ట్ డైరెక్ట్ డెవలప్ డెవలప్ ఇండైరెక్ట్ డెవలప్ టేక్స్ ప్లేస్. సో ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అన్నాము అంటే కంపల్సరీగాను లార్వల్ ఫామ్ అనేది. సో లార్వల్ ఫామ్ అనేది ఏంటంటే ఒక మనకి హైపోథెటికల్ లార్వల్ ఫామ్ అనేది ఒకటి ఉంది. అంటే నమూనాగా చెప్పొచ్చు, అంటే కామన్ గా చెప్తారనమాట. సో అది ఒక బైలేటరల్లీ సిమెట్రికల్ లార్వా. ఆల్రెడీ చెప్పాం, జువెనైల్స్ అంటే లార్వల్ ఫార్మ్స్ లో బైలేటరల్ సిమెట్రీ కనిపిస్తుంది. అడల్ట్స్ లో చూసుకుంటే పెంటారేడియల్ లేదా రేడియల్ సిమెట్రీ కనిపిస్తుందని చెప్పాం. అయితే ఒక హైపోథెటికల్ లార్వా ఉంటుంది వీటిలో. ఏంటి ఆ హైపోథెటికల్ లార్వా అంటే అంటే అన్నిటికీ కామన్ గా చెప్పొచ్చు. అంటే ఇకైనోడర్మ్స్ అనగానే మీరు చెప్పాల్సిన లార్వా ఏంటంటే హైపోథెటికల్ లార్వల్ ఫామ్ ఈస్ డైప్లూరులా. సో దాన్ని ఏమంటామంటే డైప్లూ, వెరీ ఇంపార్టెంట్. డైప్ డైప్లూరులా అని హైపోథెటికల్ అంటే ఒక నమూనాగా, జస్ట్ ఎగ్జాంపుల్ మోడల్ గా చెప్పొచ్చు ఇలా. Type. కానీ వేరియస్ క్లాసెస్ లో వేరియస్ టైప్ ఆఫ్ లార్వల్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. సో దట్ లెట్ us see, అంటే ఇది హైపోథెటికల్ లార్వా ఇది ఏంటంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ ది యాన్సిస్టర్ ఆఫ్ ఆల్ ఎకండర్మ్స్. సో దీన్ని ఎకండర్మ్స్ అన్నిటికీ కూడాను దీనిని పూర్వీక జీవిగా యాన్సిస్టర్ గా చెప్పొచ్చు అనమాట. అందుకే దీన్ని హైపోథెటికల్ లార్వా అని చెప్తారు. కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ కరెంట్ క్లాసెస్ లోని డిఫరెంట్ లార్వల్ ఫార్మ్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ట్రైనాయిడియా, ఆస్ట్రాయిడియా, ప్యూరాయిడియా, ఎకినాయిడియా, ఊథరైడియా క్లాసెస్ అన్నమాట. సో ట్రైనాయిడియా అంటే సీలిలీస్ అని చెప్పారు కదా. సో సీలిలీస్ అంటే మీకు ఎగ్జాంపుల్ గా ఏమొస్తాయంటే యాంటీడా అని, నియోమెట్రా అని చెప్పేసి, అలాగే మనకి సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ లిలీస్ అనేవి వస్తాయి. సీ లిలీస్ అంటే క్రైనాయిడియా క్లాస్ కి చెంది. సో దానిలో ఫస్ట్ లార్వల్ ఫామ్ లోలియోలేరియా, సెకండ్ లార్వల్ ఫామ్ అనేది పెంటాక్రైనైడ్ లార్వా అనేది లోలియోలేరియా, పెంటాక్రైనైడ్. తర్వాత ఆస్ట్రాయిడియా అంటే మీకు తెలుసు కదా, స్టార్ ఫిషెస్, సీ స్టార్స్ అంటాం కదా. సో అవి. సో దీనిలో ఎగ్జాంపుల్ ఆస్టీరియస్, సొలాస్టర్ ఇవన్నీ వస్తాయి. సో దానిలో మనకి ఏంటి అంటే బేసిక్ గా వాటిలో ఫస్ట్ లార్వల్ ఫామ్ అనేది ఆర్కిలేరియా ఉంటుంది, సెకండ్ లార్వల్ ఫామ్ బైపినేరియా, థర్డ్ ఏమవుతుంది బ్రాక్యోలేరియా. సో బ్రాక్యోలేరియా లార్వా, త్రీ లార్వల్ ఫామ్స్ అనేవి స్టార్ ఫిష్ లైక్ ఆర్గానిజమ్స్ విచ్ బిలాంగ్ టు ది ఆస్ట్రాయిడియా. ది ఎగ్జిబిట్ త్రీ కైండ్స్ ఆఫ్ లార్వల్ ఫామ్స్. సో మూడు లార్వల్ ఫామ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఉఫ్యూరాయిడ్. ఉఫ్యూరా అంటే ఏంటంటే సర్పెంట్ స్టార్ అంటే టెయిల్ లైక్ అనేసి వస్తుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఉఫ్యూరా అనేది ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుంది. ఉఫియోథ్రిక్స్ అంటారు, అటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి దీంట్లో. వీటిని బ్రిటిల్ స్టార్స్ అనేసి కూడా అంటారు. సో వీటిలో మనకి సర్పెంట్ స్టార్, బ్రిటిల్ స్టార్స్ అంటారు, పేర్లో ఉంది ప్యూరా ఐడియా, ఉఫ్యో. అలాగే ఎకనాయిడియా అంటే సీ అర్చిన్స్ చెప్పుకున్నాం కదా, ఎకైనస్ అంటాం, ఎకైనో డిస్కస్, సో ఎకైనో కార్డియం ఇలా చెప్తాం. సో ఈ ఎగ్జాంపుల్స్ లో మనకి ఎకనాయిడియా పేర్లో ఉంది ఎకైనో. అలాగే హోలోథరైడియా అంటే ఇందాక చెప్పాం కదా, సముద్రపు దోసకాయలు అంటే సీ కుకుంబర్స్. వాటిలో చూసుకున్నట్లయితే అరిక్యులేరియా అనేది ఫస్ట్ లార్వల్ ఫామ్, హోలియోలేరియా అనేది సెకండ్ లార్వల్. సో మనకి ఉంటుంది. సో అవి గుర్తుంచుకోవాలన్నమాట లార్వల్ ఫామ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద లార్వల్ ఫామ్స్. నెక్స్ట్ ఏంటంటే ఎకాండమ్స్ లోని మనకి ఇవి లార్వల్ ఫామ్స్ ఉంటుందని చెప్పి, అలాగే రిమార్కబుల్ రీజనరేషన్ అనేది.
సో వీటిలో ఏంటంటే రీజనరేషన్ కెపాసిటీ అనేది చాలా హైగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే రీజనరేషన్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్, అన్ఫార్చునేట్లీ దే లూజ్ దేర్ బాడీ పవర్, సో దే రీగెయిన్ దట్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, సో ఒక స్టార్ ఫిష్ అనేది నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను. సో ఇలా స్టార్ ఫిష్, అన్ఫార్చునేట్లీ స్టార్ ఫిష్ లోని ఈ జస్ట్ ఈ బాడీ పార్ట్ అనేది, జస్ట్ ఈ పార్ట్ అనేది ఇలా డివైడ్ అయిపోయింది. సో డివైడ్ అయిపోతే మళ్ళీ కొంతకాలానికి ఇది మళ్ళీ వచ్చేస్తుంది, కొత్తది వచ్చేస్తుంది, కొత్త ఆర్మ్ అనేది రీజనరేట్ అవుతుంది. సో అంత పవర్ఫుల్ రీజనరేషన్ అనేది దానిలో కనిపిస్తుంది. అసలు జనరల్ గా ఇవి ఎందుకు విడిచిపెడతాయి అంటే, ఈ బాడీ పార్ట్ ని ఏమైనా ప్రిడేటర్స్ వచ్చినప్పుడు వాటికి ఆహారంగా ఈ పీసెస్ ని, మీకు ఇది క్రాబ్స్ లో కనిపిస్తుంది, మీకు ఇది లెజర్డ్స్ బల్లులో కనిపిస్తుంది, వాటి తోక కత్తిరింపు పడిపోతే మళ్ళీ లెజర్డ్స్ లో మీకు ఆ తోక అనేది ఏర్పడుతుంది. So in the same manner, in the case of echinoderms, if they lose their body part, they regain that body part by using that regeneration capacity. And so అది వాటికి రిమార్కబుల్ గా ఆ రీజనరేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఇది ప్రిడేటర్స్ నుంచి తప్పించుకోవడానికి ఇది ఇట్స్ ఏ డిఫెన్సివ్ డిఫెన్సివ్ మెకానిజం, డిఫెన్సివ్ మెకానిజం గా చెప్తాం. సో దీన్నే మనం ఏమంటారంటే ఆటోటోమీ అంటారు. ఆటోటోమీ, ఆటో సో ఆటోటోమీగా చెప్తాం. సో ఆటో మీన్స్ సెల్ఫ్ అన్నమాట, సెల్ఫ్ సొంతంగా. టోమ్ మీన్స్ కట్, అంటే సెల్ఫ్ గా అవి ఏం చేస్తాయంటే కట్ చేసుకుంటాయి. సెల్ఫ్ యాంప్యూటేషన్ అంటాం దీన్ని, సెల్ఫ్ యాంప్యూటేషన్. సెల్ఫ్ యాంప్యూటేషన్ అంటే తమకు తాముగా కట్ చేసుకుంటాయి, బాడీ పార్ట్స్ అనేవి కట్ అయిపోతాయి. సో దానివల్ల ఏమంటుందంటే ప్రిడేటర్స్ నుంచి తప్పించుకుంటాయి, అంటే జీవులు చనిపోవు, బట్ దే ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రిడేటర్స్. అప్పుడు వాటికి ఆహారాన్ని వదిలేస్తాయి అన్నమాట. అవి మళ్ళా ఆ, తొందరలోనే అవి మళ్ళీ రీగైన్ అయిపోతుంది. ఆ ఆ కెపాసిటీ అనేది ఆంప్యుటేషన్ అంటారు, ఆంప్యుటేషన్. సో దీన్నే మనము సెల్ఫ్ మల్టీ సెల్ఫ్ మల్టిలేషన్ అని కూడా అంటారు దీన్ని. సెల్ఫ్ మల్టిలేషన్, సెల్ఫ్ మల్టిలేషన్ అంట. సో అది దీనిలో మనకి క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. సో ఆటోటోమీనే మనం ఈ విధంగా పిలవడం అనేది జరుగుతుంది. సెల్ఫ్ మల్టిలేషన్ అంటారు, ఆంప్యుటేషన్ అంటారు. సో ప్రెడియేటర్ నుంచి ఆ క్షణానికి తప్పించుకోవచ్చు, మరలా కొత్తగా వాటికి వచ్చేస్తుంది కాబట్టి దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఫర్ ద ఇకాండమ్స్. అలాగే ఇంకా వీటిలో మనకి ఇంకా ఏం కనిపిస్తూ ఉంటుంది అంటే, రీజనరేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసింది. వీటిలో అంటే వాట్ కైండ్ ఆఫ్ క్లీవేజెస్ అనేది చూసుకున్నట్లయితే, మనకి రేడియల్ అండ్ ఇంటర్మీడియట్ క్లీవేజెస్ ఆర్ సీన్ ఇన్ ఎకండెర్మ్స్. సో ఎకండెర్మ్స్ లోని ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీటిలో ఎకండెర్మ్స్ లోనే ఒక స్టార్ ఫిష్ ఎగ్జాంపుల్ గా చెప్పినప్పుడు ఎగ్జోస్కెల్టల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో వీటిలో పెడిసిల్లేరియా అనేటటువంటి లాంటి స్పైన్ లైక్ స్ట్రక్చర్స్ పెడిసిల్లేరియా ఉంటాయి. అలాగే కాల్కేరియస్ ఆసికల్స్ అనేవి ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. అంటే కాల్కేరియస్ ఆసికల్స్ ఉంటాయి, అలాగే స్పైన్స్ ఉంటాయి, అలాగే వార్ట్స్ అంటే బొడిపిల్ల లాంటి నిర్మాణాలు, వార్ట్స్ ఉంటాయి, వార్ట్ అంటాము, వార్ట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి ఐస్ పాట్లు కనిపిస్తూ ఉన్నాయి స్టార్ ఫిష్ లో. ఈ స్టమక్ అనేది పైలోరిక్ స్టమక్ అని చెప్పి, సో అంటే మామూలు జనరల్ గా మీకు అర్థం కావడానికి చూపించి అనేది. సో ఈ విధంగా ఉంది. సో జస్ట్ దిస్ ఈస్ అబౌట్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ హ్యాండ్ ర్యాప్స్. సో మోస్ట్ ప్రాబుల్లీ మీరు చూసుకున్నట్లయితే ఎకానోడర్మ్స్ అనేవి ఆల్మోస్ట్ స్మాల్ ఆర్గానిజమ్స్ టు బిగ్ ఆర్గానిజమ్స్ చాలా వరకు. సో ఇవి మనకి సముద్రం బయటికి అంటే బ్యాంక్ ఆఫ్ ది సీ దగ్గరికి కూడా వచ్చి కొంతసేపు ట్రావెల్ చేయి. సో అవి ఉండగలరు, మీరు సముద్రం దగ్గర కూడా మీరు
ఎకాండమ్స్ ని చూస్తూ ఉంటారు. సో కనిపిస్తూ ఉంటాయి. చూడండి కావాలంటే కనిపిస్తున్నాయి కదా. సో శాండ్ మీద ఉండగలమండి. నెక్స్ట్ ఏంటంటే వీటిలో యాంటీరియర్ పోస్టీరియర్ రీజియన్స్ ఉండవు అని చెప్పాం, ఓరల్ ఎబోరల్. కానీ సీ కుకుంబర్స్ లో యాంటీరియర్ పోస్టీరియర్ రీజియన్స్ కనిపిస్తాయి. డిఫరెంట్ కలర్స్ లో చాలా అట్రాక్టివ్ కలర్స్ తోటి ఆ, కనిపిస్తూ ఉంటాయండి. సో డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి అన్ని కూడా. సో వీటిలో స్టార్ షేప్ లో ఉంటాయి, రౌండ్ అంటే డాలర్ షేప్ లో ఉంటాయి. సీ కుకుంబర్స్ అయితే సిలిండ్రికల్ షేప్ లో ఉంటాయి. సో ఇలా రకరకాలుగా ఉంటాయి. నెక్స్ట్ వీటి గురించి ఆల్మోస్ట్ అన్ని సిస్టమ్స్ కూడాను మనం వన్ బై వన్ అన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాం. వీటిలో స్పెషలైజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది హీమల్ సిస్టమ్ అని చెప్పి, అలాగే అట్ ద సేమ్ టైమ్ అంబులాక్రల్ సిస్టమ్ లేదా వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది ప్రామినెంట్ గా, నర్వస్ సిస్టమ్ అనేది ఎంబెడెడ్ అయి ఉంటుంది ఎపిడెర్మిస్ లో కనుక, బట్ అంతగా డెవలప్ అవ్వలేదు. యూనిసెక్షువల్ ఫార్మ్స్ అయినప్పటికీ కూడా సెక్షువల్ డైమార్ఫిజం అనేది ప్రామినెంట్ గా లేదండి. ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. సో ఇంకొకటి ఇంపార్టెన్స్ ఏముందంటే ఎకండెమ్స్ అనేవి మనకి వివి ప్యారెట్స్ అంటే పిల్లల్ని కానీ, సో ఎగ్ లేయింగ్ కాదు, సో పిల్లల్ని అంటే దీస్ ఆర్ వివి ప్యారెట్స్. సో ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అని చెప్పము. లార్వా ఫామ్ అనేది హైపోథెటికల్ లార్వా మనకి డైప్లోర్ అని చెప్పడం. సో దిస్ ఈజ్ అబౌట్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎకనామికా ఫైలం. అలాగే మనం దీనిలో వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం. In our next class, we shall discuss the classification of the ecotypes. So students, I hope you understand this. Thank you. Thank you.